అండి ఈరోజు నాటుకోడి పులుసు పెట్టుకుందామండి. అది ఎలాగో ఈజీగా హెల్తీగా చూద్దాం. ముందుగా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇలా కచ్చా పిచ్చిగా రోట్లో దంచి పెట్టుకున్నానండి. దీన్ని కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్లో వేసేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ కడుక్కుని దీన్ని వేసేయాలండి. వీటిని కర్రీ ఉడికిన తర్వాత కొంచెం కుతకుతలాడే టైంలో వేయాలి. వీటిని కర్రీతో పాటు వేసేస్తే చిటికిపోతాయి. ఇలా వాటర్ని జాడించిన తర్వాత వీటిని ఒక బకెట్లోకి స్టోర్ చేసి ఉంచుతానండి. వీటిని మళ్ళీ మొక్కలకి యూటిలైజ్ చేసుకుంటాను. మొక్కల గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు వేగిందండి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. జాడించుకుని ఇలా వాటర్లో ఒకసారి మంచిగా మళ్ళీ జాడించుకుని ఇలా వేసేద్దాం. కొంచెం కల్లుప్పు, నేను కర్రీస్లో కల్లుప్పే వాడతానండి. అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఉడకనియాలి. మూత పెట్టి ఫుల్ సెగ్ మీద మూత పెట్టి ఉడకనియాలండి. ఒకసారి మూత తీసి చూద్దాం. నీరంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కని మిక్సీ వేసుకోవాలండి. అలాగే కొంచెం జీడిపప్పులు నానబెట్టుకుని ఉంచుకున్నాను, అది కూడా వేయాలి. ఇలా మిక్సీ అయిన దాంట్లో ఈ జీడిపప్పు నానబెట్టినవి వేసేయాలి. అలాగే ఒక పండిన టమాటాని ముక్కలుగా కోసి ఆ కొబ్బరిలో వేసి మిక్సీ వేసేసేయాలి. ఇలా అయిన పేస్ట్ని ఇప్పుడు కర్రీలోకి వేసేసుకోవాలి. మొత్తం తిప్పేసి ఒకసారి సిమ్ చేసుకుని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఈలోపు కెటిల్లో వాటర్ తీసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు చూద్దాం, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. నాటుకూర కదండి, కొంచెం కారం ఎక్కువగానే పట్టింది. నేను 2 స్పూన్స్ దాకా వేసుకుంటాను. ఇదంతా ఒకసారి కలిగి తిప్పుకోవాలి. మొత్తం కారం మసాలాలు అన్నీ పట్టే వరకు. ఇప్పుడు ఆ కెటిల్లో వేడి వాటర్ ఉన్నాయి కదా, అవి పోసి బాగా మరగనించుకోవాలి. కెటిల్లో వాటర్ మరిగినాయండి. ఇప్పుడు ఇవి పోయాలి. ఈ వేడి నీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఉడికి ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ చల్ల నీళ్ళు పోస్తే మళ్ళీ చల్లబడిపోతుంది. అలా కాకుండా వేడి నీళ్ళు పోస్తే ఆ వేడి మీద కొత్తలాడిపోతుంది. కర్రీ కూడా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక టిప్. కొంచెం ముక్క మునిగే వరకు పోస్తే చాలు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫుల్ సెగ పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో ఈ రెండిట్లే వేసేయాలి. ఇప్పుడు పొడి మసాలా వేసుకుని దించుకోవాలండి. ఒక స్పూను పొడి మసాలా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిగి పెట్టుకుని దించేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీగా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. హోటల్ రేంజ్లో ఇలా చిక్కగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నట్లుగా కాకుండా హోటల్లో చేసుకున్నట్లు ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్తో చేస్తే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ మోర్ లైక్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.